హాయ్ అండి అందరికీ ఈ రోజు మన ఛానల్లో నేను బంగాళదుంప చికెన్ కాంబినేషన్లో కర్రీ తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి చిన్నగా తురుముకున్న ఆనియన్ చిల్లీస్ వేసి వేపుకోవాలి. తొక్క తీసి నీట్గా క్లీన్ చేసి చిన్నగా తురుముకున్న బంగాళదుంప ముక్కలు వేసి ఎర్రగా వేగిన తర్వాత నీట్గా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్ ఆలుగడ్డ చికెన్ బాగా వేగుతూ ఉండగా కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి చిటికెడు పసుపు సరిపడా కారం గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి వేగనివ్వాలి. చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మగ్గిన తర్వాత నిమ్మరసం ఒక కప్పు పెరుగు వేసి గ్రేవీకి సరిపడా వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చిన్న ముక్కలుగా తురిమి ఇలా కర్రీ తయారు చేసుకుంటే చపాతీ పూరి ఉప్మా దోశ రైస్ అన్నిటిలోకి ఈ గ్రేవీ కర్రీ చాలా బాగా సూట్ అవుతుంది. ఫైనల్గా కొత్తిమీర జల్లి స్టవ్ కట్టేస్తే మంచి కాంబినేషన్లో టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి